మాట్లాడమని మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యంలో చాలా మంది పేరు మోసిన వారు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, అనేకమైన అద్భుతాలు చేసిన వారు కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజున ప్రభు మనతో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించి అతను దేవుని పరిచర్యకు ఎలా వాడబడ్డాడు అనే విషయాన్ని గురించి ఈ రోజున మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అతనికి పెద్ద పేరు లేదు, పెద్ద హోదా కూడా లేదు, అతను రాజు కాదు, అధికారి కాదు, ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి అతి ఇష్టడుగా, దేవునికి ఒక మంచి ఆత్మీయుడుగా, సంఘానికి ఒక మంచి బలమైన విశ్వాసిగా మనకు కనబడుతున్నాడు. అతని పేరు గాయు. బైబిల్ గ్రంథంలో గాయు అనే పేరు 4 చోట్ల మనకు కనబడుతుంది. ఒకటి అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 29వ వాక్యం, తర్వాత అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వాక్యం, తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వాక్యం. ఈ మూడింటిలో కనబడుతుంది. 4వదిగా అపోస్తలుడైన యోహాను గారు రాసిన 3వ పత్రికలో మనకు కనబడుతుంది. వాస్తవానికి ఈ గాయు ఆ గాయు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అయితే నేను చెప్పిన గాయు అనే పేరు కలిగిన వారు అందరూ కూడా దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళే, దేవుని పరిచర్యకు బలమైన వ్యక్తులుగా ఉన్నవారే. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఒక సాధారణమైన జీవితాన్ని జీవించిన గాయు అనే ఒక వ్యక్తి గురించి ఈ రోజున మనము ఆలోచించనయ్యున్నాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త రాసి ఆ యోహాను సువార్తలో మనం చూస్తే దేవుని యొక్క అమూల్యమైన తండ్రి కుమారుడు ఉన్న సంబంధం కనబడుతుంది. అలాగే యోహాను గారు మొదటి పత్రిక రాశారు, 2వ పత్రిక రాశారు. 3వ పత్రికలో ఎవరికి రాస్తున్నారు ఈ 3వ పత్రిక అంటే ఒక సాధారణమైన విశ్వాసికి, ఒక సాధారణమైన విశ్వాసికి రాస్తూ ఏమని చెప్తున్నాడో చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక, ఇందులో 14 వచనాలు మాత్రమే ఉంటాయి. చాలా చిన్న పత్రిక. అయితే ఈ పత్రికలో అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఒక విశ్వాసి ఏ రీతిగా ఉండాలి, దేవునిలో రక్షింపబడిన వ్యక్తి ఏ రీతిగా ఉండాలి అనే విషయాలు ఈ చిన్న పత్రికలో మనకు చాలా పెద్ద పెద్ద విషయాలు మనకు బోధించబడతాయి. వాస్తవానికి ఈ అపోస్తలుడైన యోహాను గారు రాసిన 3వ పత్రికలో 14 వచనాలే ఉంటాయి. అయితే ఈ 3వ అధ్యాయం ఈ 3వ పత్రికలో రాసిన ఆ ఒకే ఒక అధ్యాయంలో ఉన్న 14 వచనాల్లో పెద్ద పెద్ద అర్థాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్న మాట చూడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయనని. ఎవరికి రాస్తున్నాడంట? ఈ గాయు ఎవరు? ఒక మంచి విశ్వాసి. ఈ గాయు ఎవరు? పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కాదు, గొప్ప హోదా కలిగిన వాడు కాదు, మంచి ఆత్మీయ స్థితి కలిగిన వాడు, మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు, మంచి దేవునికి విధేయత కలిగిన వాడు, వినయం కలిగిన వాడు, దేవునికి ఇష్టమైన వాడు. అసలు ఒక
విశ్వాసికి పత్రిక రాయడం అనేది చాలా గొప్ప విషయం. ఇతను అందరు లాంటి వాడు కాదు. ఎవరండి ఇతను? అందరు లాంటి వాడు కాదు. ఈయన సాధారణమైన జీవితాన్ని బ్రతుకుతున్నప్పటికీ కూడా, సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు అంటే మహా ఇష్టం. దేవుని పరిచర్యకు నా వంతు పని చేయడం అంటే అతనికి చాలా ఇష్టం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చాలా పత్రికలు రాసినప్పటికీ అనేక విషయాలు అనేక సంఘాలకు రాశాడు. అయితే ఈ అపోస్తలుడైన యోహాను గారు గాయు అనే ఒక విశ్వాసికి రాస్తున్నాడు. ఏమనుకున్నాడు? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ఈ గాయు గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఆ రోజుల్లో సేవకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఒక ప్రాంతం నుంచి పరిచర్య నిమిత్తము, సేవా పరిచర్య నిమిత్తము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. అలా ప్రాంతాలు తిరుగుతున్న క్రమంలో వారు సేవ తీరడానికి, వారు ఉండడానికి, వారు నివసించడానికి, వారి ప్రయాణానికి ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా ఎప్పుడు కూడా గాయు అనే విశ్వాసి ఇంటి తలుపు తెరిచేవాడు. ఎందుకు అంటే వారు పరిచర్య చేస్తున్నారు, వారికి నేను కనీసం వారు విశ్రాంతి తీసుకోవడానికి, లేదా వారు ప్రయాణమై వచ్చిన తర్వాత మరలా పరిచర్యతో వెళ్ళాలి కాబట్టి వారి విశ్రాంతి తీసుకోవడానికి నా ఇంటి తలుపు తెరిచి ఉంచాలని చెప్పి ఆ రోజుల్లో అనేక సేవకులను ఆదరించిన వాడు గాయు. అనేక సేవకులకు తన ఇంటి తలుపును తెరిచి తన ఇంటి ద్వారా సువార్త ప్రబలం అవడానికి, తన ఇంటి ద్వారా దేవుని రాజ్యము వ్యాప్తి చెందడానికి సహకరించిన ఉత్తమమైన విశ్వాసి ఈ గాయు. ఈ గాయు గురించి యోహాను గారు చెప్తున్నారు. నేను పెద్దనైన నేను యోహాను గారు అనేక అనుభవపూర్ణుడు, అనేక అనుభవమైన వాడు, అనేక విషయాలు చవి చూసిన వాడు, యేసయ్యతో తిరిగిన వాడు, యేసయ్య చేసిన అద్భుతాలు చూసిన వాడు, ఆత్మీయతలో ఎదిగిన వాడు, ప్రార్థనాపరుడు, సంఘమునకు ఏ విషయాలు చెప్పాలో, సంఘమును ఏ రీతిగా కట్టాలో అన్ని తెలిసిన వాడు. అటువంటి ప్రియమైన శిష్యుడైన యోహాను గాయు అనే ఉత్తమమైన విశ్వాసికి రాస్తున్నాడయ్యా, నీకు శుభం కలగాలి, నీకు మంచి జరగాలి. అతను ఏమంటున్నాడు? 2వ వాక్యం, ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. మొట్టమొదట పలికిన మాట నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఏంటంట? అతను సాధారణమైన జీవితం కలిగిన వాడు. ముందు చెప్పినట్లుగా అతనికి పేరు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, అతని పేరు ప్రఖ్యాతులు ఎవరికి కూడా తెలియవు, అసలు పేరు మోసిన వ్యక్తి కాదు. అయితే వినండి, అతని పేరు పరలోక రాజ్యంలో రాయబడింది. అతని పేరు పరలోక రాజ్యంలో ఉంది. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే గాయు అంత ఉత్తమమైన సేవా లక్షణము కలిగిన వాడు. సేవకులకే కాదు, తోటి విశ్వాసులకు కూడా తాను సహాయం చేస్తూ తన వారి యొక్క అవసరాల్లో తన వంతు ఏం చేస్తున్నాడంట? సహకరిస్తూ వారి పనుల్లో కూడా ముందుగా ఉండి వారిని చక్కగా ఆత్మీయతలో నడిపిస్తున్నవాడు. ఈ యొక్క గాయు గురించి మనం ఇంకా తెలుసుకున్నట్లయితే ఈ రోజున చాలా మంది పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలని ప్రాకులాడుతూ ఉంటారు. అయితే గాయు దాని గురించి ప్రాకులాడలేదు.
గాయు దేవుని పని గురించి ప్రాకులాడాడు, దేవుని పరిచయం గురించి ప్రాకులాడాడు. దేవుని సేవ సువార్త నా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి. సో ఆ రీతిగా వెళ్ళాలి అంటే సాధారణ జీవితం జీవిస్తున్న గాయు ఒక ఉత్తమమైన తీర్మానాన్ని తీసుకొని ఆ రోజుల్లో సేవా పరిచర్య అంతగా ప్రబలమవడానికి అన్ని కారణాలు ఒక కారణము గాయు అని చెప్పచ్చు. ఈ గాయు అంత ఉత్తమమైన వాడు, విశ్వాసికి మాదిరిగా ఉండిన వాడు. ఒక విశ్వాసి ఎలా ఉండాలో, ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలో ఈ యొక్క 3వ పత్రిక యోహాను గారు రాసిన, గాయకు రాసిన 3వ పత్రికలో మనకు తెలుస్తుంది. ఈ రోజున వాక్యం ఇస్తున్న దైవ జనాంగమా, ఈ రోజులుగా విశ్వాసిగా ఉన్న నీవు గాయను పోలి నువ్వు నడవాలి. గాయు మంచి ఆత్మీయుడు. ఎదుటి వారిని చూసి చులకనగా మాట్లాడేవాడు కాదు, ఎదుటి వారిని చూసి వెకిలి నవ్వులు నవ్వేవాడు కాదు, ఎదుటి వారి సమస్యను చూసి నవ్వేవాడు కాదు, ఎదుటివాడి సమస్యలో తన సమస్యగా భావించి ఏడ్చేవాడు, ప్రార్థించేవాడు గొప్ప ఆత్మీయుడు ఈ గాయు. ఈ గాయు పోయిన జీవితం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి, ప్రతి ఆత్మీయుడు కలిగి ఉండాలి. ఎదుటి వారి బాధ నీ బాధ కావాలి, నీ తోటి వారి బాధ నీ బాధ కావాలి. అది వారి బాధ కాదు, నా బాధ. అటువంటి ఉత్తమమైన లక్షణంతో ముందుకు నడిచిన వాడు ఈ గాయు. గాయు గురించి ఇంకా చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. గాయు పెద్ద పెద్ద అద్భుతాలు చేయలేదండి. గాయు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయలేదు. గాయు గొప్ప ప్రవక్త కాదు, ఒక సాధారణమైన వ్యక్తి. ఈరోజు మనం అనుకుంటాం మనం సాధారణమైన వ్యక్తులు, మనం ఏమి చేయగలం? నువ్వేం చేయవసరం లేదు. దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించు, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు, దేవునికి ప్రీతి పాత్రమైన బిడ్డగా జీవించు, చాలు. ఆయన అదే నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఆయన నా బిడ్డ, నా సువార్త తన ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. ఈ రోజున నీ ఇల్లు సువార్త ఇంటిగా ఎందుకు మార్చబడకూడదు? నీ ఇంటి నుండి ఎందుకు సువార్త ప్రారంభించబడకూడదు? నీ ఇంటి ద్వారా ఎందుకు అనేకులకు నువ్వు దేవుని ప్రకటించకూడదు? ఈ రోజు ఎన్ని సౌకర్యాలు ఉన్నా ప్రభు గురించి చెప్పలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఆనాడు గాయకు ఏ సౌకర్యాలు లేవండి, ఏ సౌకర్యాలు లేవు. సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నా, లోకంలో ఎలాంటి భోగభాగ్యాలు లేనప్పటికీ, లోకంలో ఎటువంటి ఆస్తిపాస్తులు లేనప్పటికీ, లోకంలో తనకంటూ ఏది లేనప్పటికీ, సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ తనకున్న ఏకైక ఆశ ఒక్కటే, నా ద్వారా దేవునికి మహిమ కలగాలి. నేను చేసే చిన్న పరిచర్య ద్వారా, నేను చేసే చిన్న సహకారం ద్వారా నా దేవుడు మహిమపరచబడాలి. స్వార్థ పరిచర్య ఆగడానికి వీలు లేదో. గాయు గురించి మీకు చెప్పమంటారా? ఆనాడు సేవకులను బహుగా ఆదరించినవాడు, బహుగా ప్రేమించినవాడు, సేవా తాత్పర్యం కలిగిన వాడు, మంచి వినయమైన మనస్సు కలిగిన వాడు ఈ గాయు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలైన వారు ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్న వ్యక్తుల్ని ఫాలో అవడం లేదో. ఎందుకంటే వారికి సత్యం తెలియక. అసలు బైబిల్లో ఎంతమంది గొప్ప భక్తులు ఉన్నారో మనం తెలుసుకోవాలి. ఈ గాయు నిజమైన ఆత్మీయుడు. నేను అనుకుంటాను, ప్రభువా గాయు లాంటి ఆత్మీయ జీవితం నాకు కావాలి, గాయు లాంటి ఆత్మీయ విశ్వాసం నాకు కావాలి. మంచి విశ్వాసిగా, మంచి ప్రార్థనా పరుడుగా మనం ఎదిగేవారిగా ఉండాలి. ఈ గాయు చాలా చక్కని ప్రవర్తన కలిగిన వాడు. వాస్తవానికి గమనించండి, ఈ పత్రిక రాస్తున్న యోహాను గారు చాలా చక్కని విషయాలు చెప్తున్నారు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. యోహాను గారు చెప్తున్నారు. అపోస్తలుడైన యోహాను గారు, పరిశుద్ధ యోహాను గారు, యేసు ప్రభుతో నడిచిన యోహాను గారు, యేసు ప్రభుతో నడిచి ఆయన యొక్క త్యాగాన్ని చూసిన యోహాను గారు చెప్తున్నారయ్యా, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఒక విశ్వాసి ఎందులో వర్ధిల్లాలి తెలుసా? ఆత్మీయంగా వర్ధిల్లాలి.
కుటుంబంలో నీవంటూ ఒక మంచి విశ్వాసిగా ఉండాలి. సంఘంలో నీవంటూ ఒక మంచి విశ్వాసిగా ఉండాలి. సంఘంలో నీవంటూ ఒక మంచి ప్రార్థనాపరుడుగా ఉండాలే తప్ప మరే లక్షణం కూడా నీలో ఉండకూడదు. మరే వ్యతిరేకమైన లక్షణం నీలో ఉండకూడదు. ఒకటే నువ్వు కలిగి ఉండాల్సింది, వారు స్త్రీలైనా పురుషులైనా కాయు 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 అనే మాటకు అర్థం దేవునిలో ఆనందించు, దేవుని పరిచర్యకు ఆనందించి, దేవుని పరిచర్యలో ఆనందించేవాడు. తన స్థితిని బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి ఏమాత్రం కూడా ఎందుకు ప్రభా నన్ను ఎంత సాధారణమైన స్థితిలో నీవు పెట్టావు అని అడగలేదు. కానీ తనకున్న సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని సంఘంలో నమ్మకమైన వాడుగా, మంచి విశ్వాసిగా, విశ్వాసులకు మాదిరిగా, ఏమండి విశ్వాసులకు మాదిరిగా ఇలా ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఇలా ఉండాలని చూపించిన వాడు ఈ కాయు. ఈరోజు వాక్యం దైవజనంగా నీవు ఎందుకు కాయులా మార్చబడకూడదు? నీవు ఎందుకు ఆత్మీయురాలుగా మార్చబడకూడదు? నీవు ఎందుకు మంచి విశ్వాసిగా మార్చబడకూడదు? నీ నోటిలో నుంచి దేవుని మాటలే తప్ప ఏ వ్యర్థమైన సంభాషణ నీ నోటిలో నుంచి రాకూడదు. ఆత్మీయుడైన కాయ గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లుతుందయ్యా. ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో, ఎంతమైన వినయమైన మనస్సు కలిగిన వాడు నీవు, సేవా తత్పర్యము కలిగిన వాడు నీవు. అయితే నేనేం కోరుకుంటున్నాను? యోహాను గారు చెప్తున్నాడు, నేనేం కోరుకుంటున్నాను తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లుతుంది, అలాగే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలి. నువ్వు ఆరోగ్యపరంగా బాగుండాలి, శారీరకంగా బాగుండాలి, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీలాంటి వాడు ఉంటే, నీలాంటి వాడి వల్ల దేవుని పరిచర్య ఇంకా బహుగా విస్తరిస్తుంది. చూడండి, ఇంకా చూద్దాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించి తిని. ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నారు? ఈ రోజున వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఏది కావాలి? అతనికి సత్యము. అక్కడ అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి. సత్యము అనగా యేసు ప్రభువారే. యేసు ప్రభువారు చెప్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నేనే ప్రతి దానికి పరిష్కారము. నిజమే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని చెప్పగా విన్నప్పుడు నాకు సంతోషము కలుగుతుంది. సత్యము ఎవరు? యేసు క్రీస్తు ప్రభు వారిని అనుసరించి నడవాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు వారిని అనుసరించాలి. అక్కడ గాయు సత్యము అనుసరిస్తున్నాడు. సత్యము అంటే ఏంటి? యేసు ప్రభు వారే. ఈ లోకంలో సత్యము లేదు, ఈ లోకమంతా అసత్యమే, ఈ లోకమంతా అసత్యమే. ఈ రోజున మోసం చేసి సంపాదించేవారు, ఈ రోజున అనేక గేమింగ్ లాడి సంపాదించేవారు. అది నిలుస్తుందా? నిలవదు. ఈ రోజున అడ్డంగా ఈ లోకంలో చాలా మంది అన్యాయంగా సంపాదిస్తున్నారు. సత్యము వారి జీవితాల్లో లేదు. అసత్యము ద్వారా సంపాదించిన సంపాదన ద్వారా సంతోషం ఉండదు. అది భోగభాగ్యాలు కలిగిస్తుంది, అది బహు ఉన్నతమైన స్థితి కలిగిస్తుంది, కానీ అది శాశ్వతం కాదు. ఒక రోజున కుప్ప కూలిపోతుంది. అసత్యము ఈ లోకము ఏలుబడి చేస్తుంది. అసత్యము ఈ లోకాన్ని ఏం చేస్తుందంట? ఏలుబడి చేస్తుంది. అయితే గాయు అలాంటి వాడు కాదండి. వాక్యం ఇచ్చిన దైవ జనాంగమా, నీవు ఒక గాయులాగా మార్చబడాలి. గాయు సత్యమును అనుసరించి నడిచాడు. సత్యము యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారిని పట్టుకొని నడవాలి. ఒక విశ్వాసి యేసయ్యను అనుసరించాలి. యేసయ్యను అనుసరించి నడిచేవారిగా ఉండాలి. యేసయ్యను అనుసరించి నడిస్తే నీలో ఆత్మీయత ఏంటంట? పొంగి పొర్లుతుంది. నీలో ఆత్మీయత పొంగి పొర్లుతుంది. అంతేకాదు, నీలో అనేకలు చూస్తాను, ఎంత గొప్ప విశ్వాసం. ఈ రోజున చాలా మంది అటువంటి స్థితిలో ఉండలేకపోతున్నారు. కారణం సత్యము అనుసరించక. ఎవరు అనుసరించక? పేరుకు మాత్రమే మనం దేవుని సన్నిధికి వస్తే సరిపోదు. గాయు లాంటి భక్తి మనం చెవిదుగాక. అర్థమవుతుందండి? గాయు ఎంత ఉన్నతమైన ఆత్మీయత కలిగిన వాడు. ఒక చిన్న పత్రిక 14 వచనాలే ఉన్నాయి ఇందులో. అయితే ఈ 14 వచనాల ద్వారా గొప్ప గొప్ప సత్యాలు మనకు తెలియచేయబడుతున్నాయి. అక్కడ అంటున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి
సత్య ప్రవక్తలను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంపాదించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నిజమే, సంఘంలో విశ్వాసి ఆత్మీయంగా ఎదిగితే, ఆత్మీయంగా బలపడితే దేవుడు ఆత్మీయ నాయకులు సంతోషిస్తారు. అక్కడ అంటున్నాడు యోహాను, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఈ గాయు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అయితే వినండి ప్రియమైన వాళ్ళరా, ప్రతి చోట కూడా మంచి వారికి అనేక ఆటంకాలు ఏర్పడతాయి. అయితే అదే యొక్క పత్రికలో మరొక వ్యక్తి ఉన్నాడు. చూడండి 9వ వాక్యం, నేను సంఘమునకు 5 నుంచి చదువుతున్నా. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. ఇదిగో వారి పరదేశులు, వారు ఎక్కడి నుంచో వస్తున్నారు, అయినా వారిని ఆదరిస్తున్నాం, వారిని ప్రేమిస్తున్నాం, వారికి దేవుని ప్రేమను బట్టి నీ ప్రేమను చూపిస్తున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఎవరి ఎదుట? సంఘం ఎదుట. పలానా గాయు దగ్గరకు మేము వెళ్ళాం, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు అయ్యో గాయు లాంటి ఉత్తమమైన విశ్వాసాలు మేము ఎక్కడా చూడలేదు. సంఘం ఎదుట సాక్ష్యం. ఈ రోజున వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఈ రోజున సంఘంలో నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. గాయ గురించి సంఘంలో సాక్ష్యం చెప్తున్నారు. ఓహో, ఎంత గొప్ప ఆత్మీయత, ఎంత గొప్ప ప్రార్థనా జీవితం, ఎంత గొప్ప ఇతరుల గురించి బాధపడే నైజం. ఏంటండి, ఇతరుల బాధను తన బాధగా భావించి ఏడుస్తున్నాడు, ఇతరుల కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, అటువంటి విశ్వాసం కలిగిన వీరుని మేము చూడలేదు అని చెప్పి సంఘం ఎదుట గాలి గురించి సాక్ష్యం చెప్తున్నారు. రోజు వాక్యం మనం కూడా గమనించాల్సిన విషయం, ఈ రోజున మనకంటూ సంఘంలో ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఒక మంచి సాక్ష్యం జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక మంచి సాక్ష్యాన్ని కుటుంబంలోనూ సంఘంలోనూ మనం కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చింది. వారు అన్య జనులను తీసుకొనక ఆయన నామ నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సంఘాన్ని సాధన పెరిగేలా నీకు యుక్తముగా ఉండును. మనము సత్యములకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపచారము చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘములకు ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించలేదు. వాడు మమ్మను కూర్చి చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేస్తున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను. ఈసారి చూడండి, ఇదే పత్రికలో మరొక వ్యక్తి మనకు కనబడతాడు. గాయు మంచి విశ్వాసికి సాదృశ్యం, గాయు మంచి ఆత్మీయతకు సాదృశ్యం, గాయు వినయానికి సాదృశ్యం, గాయు సేవా తత్పర్యానికి సాదృశ్యం. ఈ యొక్క గాయు అనేకులకు మాదిరిగా ఉన్నాడు. అయితే అక్కడ యోహాను గారు చెప్తున్నారు, నేను సంఘానికి ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, వారిలో ప్రధానత్వం కోరుతున్న దియోత్రెఫే అనే ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ప్రధానం, అధికారం కోరుతున్నాడు. మమ్మల్ని అంగీకరించట్లేదు. అంటే నేను మాత్రమే తీర్చబడాలి, నేను మాత్రమే అధికారిగా ఉండాలి, నేను మాత్రమే అనే స్వభావం కలిగిన వాడు, అనే వ్యక్తిత్వం కలిగిన వాడయ్యా. వాడు ఏం చేస్తున్నాడంట? విశ్వాసులను పాడు చేస్తా ఉన్నాడు. సంఘానికి ప్రజలు రాకుండా వాడు పాడు చేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ రాయబడిన మాట వల్ల చదువుతున్నాను చూడండి. వారిని చేర్చుకొనక, సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అంటే అర్థము, ఈ రోజున కొంతమంది ప్రవర్తన బట్టి కొంతమంది దేవుని ఎదుగు రాలేదు. నిజమే, మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి?
మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? శ్రమలో ఉన్న వారిని సైతం ఆదరించాలి, కష్టంలో ఉన్న వారిని సైతం ఆదరించాలి, వేదనలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అది ఆత్మీయత, అసలైన ఆత్మీయత. ఈరోజు మనం ఆత్మీయత బంధాల్లో నడవాలి. ఈ గాయం పోలి మనం నేర్చుకోవాలి. ఈ గాయం జీవితాన్ని మనం పోల్చుకొని ముందుకు నడవాలి. ప్రభువా, నేను కూడా గాయం జీవించిన ఆత్మీయతను కలిగి నేను జీవించాలి. గాయం వలె ఒక మంచి విశ్వాసిగా నేను ఉండాలి. గాయం వలె మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. గాయం వలె వినమైన మనసు కలిగి నీలో నేను అభివృద్ధి చెందాలి అని మనం అనుకునేవారిగా ఉండాలి. ఒక రోజున జరిగిన సంఘటన, అతను పేరు జేమ్స్. అతను సంఘంలో సాధారణమైన వ్యక్తి. అతను చేసే పని ఏంటంటే, పాస్టర్ గారి దగ్గర అడిగాడు, అయ్యా నేను ఒక చిన్న పని చేస్తాను, గేట్ తీస్తాను, గేట్ వేస్తాను, కుర్చీలు సర్దుతాను, అయితే నేను ఆఖరిగా కూర్చుంటాను, ఈ పరిచయం నేను చేస్తానన్నప్పుడు సేవకుడు సరే అన్నాడు. అయితే ఈ జేమ్స్ అనే వ్యక్తి ప్రతి ప్రార్థనా కూడికలకు వచ్చే జనానికి గేట్ తీసేవాడు, గేట్ దగ్గర నుంచునేవాడు. ప్రార్థనా కూటం అంతా ఆ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. చూడండి, ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడైతే అతను ఆరాధన అయిపోయిన తర్వాత కుర్చీలు సర్ది అన్ని చేసి వెళ్ళిపోయేవాడు. అయితే ఒక రోజున ఒక అన్యుడు అనేక సమస్యలతో వేదన చెంది వ్యాపారంలో నష్టపోయాడంట, కుటుంబ పరంగా నష్టపోయాడు. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా, అరే నువ్వు ఎందుకు ఇంత తొందరపాటు పని చేసావని తిరుగుతున్నారు. అయితే ఒక రోజున యేసు ప్రభు గురించి విన్నాడంట. అలా వెళ్తున్న క్రమంలో అక్కడ చర్చి కనబడింది. అది రాత్రి సమయం. ఈ జేమ్స్ అనే వ్యక్తి అక్కడ ఆ రోజు ఆరాధన కార్యక్రమం ముగించబడిన తర్వాత తాను తెచ్చుకున్న చిన్న బ్యాగ్ మర్చిపోయాడని చెప్పి ఆ బ్యాగ్ తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. వచ్చి అక్కడ తలుపు తీసి నుంచున్నాడు. ఈ లోపల అన్యుడు ఆయన వ్యాపారంలో చిరిగిపోయాడు, అన్నిట్లోనూ నష్టపోయాడు, అందరూ మోసం చేశారు, ఏ మాత్రం కూడా దారి కనబడట్లేదు, ఏ మాత్రం కూడా ఏ ఆసరా కనబడట్లేదన్న. ఏం చేయాలి నా పరిస్థితి? కుటుంబం చూస్తే కుటుంబస్తులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నువ్వు నీ తొందరపాటు వల్లే ఇన్ని కోట్ల రూపాయలు నీ వల్ల నష్టపోయావు, నీ వల్లే మనశ్శాంతి లేని జీవితం, సంతోషం లేని జీవితం. అటువంటి స్థితిలో అతను నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో ఏం జరిగింది? ఎప్పుడో విన్నాడు ఆయన. అలాంటి మాస్టర్ వాక్యం ఎంత విన్నాడంటే, విన్న తర్వాత విని నిజమే యేసు ప్రభువును ఒక్కసారి తెలుసుకుంటే, ఆయన ప్రార్థన చేస్తే, చాలా మంది చెప్తారు కదా, యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే స్థితి మారుస్తాడని, పరిస్థితులు మారుస్తాడని చెప్పాడు కదా అని ఆలోచన వచ్చిందంట. అన్ని దిక్కులు మూసుకుపోయాయి. ఆయన అనుకున్నాడు, సరే ఆఖరి ప్రయత్నంగా మనం యేసుకు ప్రార్థన చేద్దాం అనుకున్నాడు. ఆ వస్తున్న దారిలో ఒక చర్చి ఉంది, చెప్పాను కదా. అతను జేమ్స్ అనే వ్యక్తి, ఆ సాధారణమైన వ్యక్తి, సంఘ పరిచయంలో ఉన్న వ్యక్తి. అతను మేఘమర్చిపడి తీసుకుని వచ్చాడు. అది రాత్రి 10:30 సమయం. ఆ గేటు తెరుచుండడం చూసి ఈ యొక్క వ్యక్తి లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఆ గేటు తీసివేసే వ్యక్తి జేమ్స్ అనే వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా మీరెవరు, ఎందుకు ఈ టైంలో వస్తున్నారు అని అడిగితే, అయ్యా నేను అన్నిటిలో నష్టపోయాను, వ్యాపారంలో నష్టపోయాను, స్నేహితులు నమ్మి మోసపోయాను, ఆర్థికంగా నేను నష్టపోయానయ్యా. ఆఖరి ప్రయత్నంగా యేసయ్య గురించి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను అని అన్నప్పుడు ఆ యొక్క గేటు తీసివేసే సాధారణమైన వ్యక్తి, సంఘంలో ఆ కుర్చీలు సొత్తున్న వ్యక్తి అన్నాడు, సరేనండి, నేను మీ కొరకు వెళ్ళిపోయే సమయం అదైతే నేను మీ కొరకు వేచి ఉంటాను, మీరు ప్రార్థన చేసుకొని రండి అని ఆ వ్యక్తిని పంపిస్తే, ఆ ప్రార్థన ఒక ఇంచుమించు ఒక అరగంట సేపు చేసుకుని వచ్చేసాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఇతను కూడా సరే బ్రదర్ చెప్పేసి తనని తాను వెళ్ళిపోయాడు. చూడండి, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, తన స్థితి మార్చబడింది. ఆ ఒక్కరోజు దేవుని సన్నిధికి చేసిన ప్రార్థన ప్రభు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఈ రోజున
అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు, అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. ఒక సాధారణమైన వ్యక్తి, సంఘంలో పరిచయం చేస్తున్న సాధారణమైన వ్యక్తి గేటు తీయడం ద్వారా అద్భుతం జరిగింది. నిజమే, మనము సాధారణమైన మనుషులమే అయినప్పటికీ కూడా మనం దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు దేవుడు నీ ద్వారా అనేక అద్భుతాలు చేస్తాడు. నీవు చిన్నవాడవే అయినప్పటికీ కూడా నీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయును గాక. ఒక సాధారణమైన వ్యక్తి కాయు, ఈ సాధారణమైన వ్యక్తి ద్వారా అసాధారణమైన పరిచయం జరిగింది. కారణం ఒక సమర్పణ కలిగిన జీవితం. ఏమండి, ఒక సమర్పణ కలిగిన జీవితం. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా ఒకవేళ ఈ పరిస్థితులు సాధారణమైనప్పటికీ కూడా నా దేవుడు నిన్ను ఆ స్థితిలో విడిచిపెట్టడు. నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. అయితే నీవు ఏ స్థితిని కలిగి ఉన్నావో ఆ స్థితిలో నువ్వు ప్రభుకు ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి, ఇష్టమైన విశ్వాసిగా బ్రతకాలి. దేవునికి దగ్గరగా నువ్వు జీవించాలి. దేవునికి ఇష్టమైన కుమారుడిగా, దేవునికి ఇష్టమైన కుమార్తెగా నీవు జీవించాలి. సంఘంలో ఒక మంచి పాత్రను పోషించాలి. గారు ఎంత ఆత్మీయుడు, ఎంత గొప్ప ఆత్మీయుడు. ఈరోజు నీవు కూడా అటువంటి ఆత్మీయతను దేవుని కృపను బట్టి నువ్వు పొందుకుందువుగాక. దేవుని బిడ్డలు సాధారణమైన వారు కాదు. మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ గాయవలే ముందుకు సాగాలి. ఇంటిలో అటువంటి ఆత్మీయతను మనం కనబరచాలి. ఈ రోజున చాలా మంది ఆత్మీయతలు ఎదగకపోవడానికి కారణము సత్యము అనుసరించట్లేదు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారు. అనిత్యము జ్ఞాపకం ఉండట్లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే యేసయ్య జ్ఞాపకం, ఆరాధన కోటాలకు వచ్చినప్పుడే యేసయ్య జ్ఞాపకం, లేదా దేవుని సన్నిధిలో సేవకులు ప్రార్థనలు ఏర్పాటు చేసినప్పుడే యేసయ్య జ్ఞాపకం. మిగతా సమయంలో ఉండకపోతే ఎట్లా? అన్ని సందర్భాల్లో, అన్ని సమయాల్లో కూడా యేసయ్యను అనుసరించాలి. గాయ గురించి పరిశుద్ధుడైన యోహాను చెప్తున్నాడు, అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. నీ గురించి సాక్ష్యం చెప్తున్నారయ్యా. నీ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఆలోచిస్తున్నాను. గాయు అంటే వినయం, గుర్తుపెట్టుకోండి. గాయు అంటే ఒక ధైర్యం, గాయు అంటే ఒక ఆత్మీయత, గాయు అంటే ఒక పరిచర్య చేసే వారికి ఒక సహకారి. గాయు అంటే ఆత్మీయులకు లేదా ఇతరుల భారం తన మీద వేసుకొని వారి కొరకు భారంగా ప్రార్థించే మనస్తత్వం కలిగిన వాడు గాయు. అటువంటి మంచి ఆత్మీయుడు, అండి. అదే సంఘంలో దియోత్రెఫే అనేవాడు ఉన్నాడు. వాడు సరైన ఆత్మీయుడు కాదు, వాడు సరైన ప్రార్థన పట్టు కాదు. వాడికి ఏం కావాలి? సంఘంలో ఏం కావాలంట? ఏం కావాలి? ఈరోజు మనకు సంఘంలో మంచి సాక్ష్యం ఉండాలి. దేవుని పరలోక రాజ్యంలో మన పేరు. అలాగే అదే పత్రికలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, చూడండి 12వ వాక్యం. దేవేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనది. అదే పత్రికలో ముగ్గురు కనబడుతున్నారు. అర్థమవుతుందా? 1 గాయు, 2 దియోత్రెఫే, 3 దేమేత్రియు. ఈ దేమేత్రియు అనే వ్యక్తి కూడా చాలా మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఇతను కూడా మంచి సాక్ష్యం కలిగిన వాడు, మంచి ఆత్మీయుడు, మంచి ఆత్మీయతను కలిగిన వాడు. అనేక సంగతులు నీకు రాయవలసినది కానీ శిలాతోనూ కలముతోనూ నీకు రాయి నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము, నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితుడు నీకు వందనములు చెప్పుచున్నాడు. నీ యొక్క స్నేహితులకు పేరు పేరు వలసిన వందనములు చెప్పుము. ఏమంటే ఎంత చక్కని ఆత్మీయత! ఈ రోజున
ప్రభు అడుగుతున్నాడు, ఆ ప్రియకుమార సత్యం అనుసరించి నడుచుకుంటున్నావా? ఆ ప్రియకుమార్తెను సత్యం కలిగి జీవిస్తున్నావా? అంటే నన్ను పట్టుకున్నావా? దేవుని సత్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? సత్యమును విడిచిపెట్టి, సత్యమైన యేసు ప్రభువును విడిచిపెట్టి మనం నడవడానికి వీల్లేదు. గాలి కలిగిన ఆత్మీయత మనం కలిగి ఉండాలి. దేవుని సంఘంలో మనం కలిగి ఉండాలి. ఎంత గొప్ప ఆత్మీయత! ఆనాడు స్వార్థ పరిచయం నిమిత్తం ఆ రోజుల్లో ఎవరు వెళ్ళినప్పటికీ కూడా అందరి ఇంటి తలుపులు మూస్తుండే, కానీ ఒకే ఒక వ్యక్తి తలుపు తెరిచి ఉండేది. ఆ వ్యక్తి గాయు. ఆ వ్యక్తి ఇల్లే గాయు ఇల్లు. దేవుని సేవకులకు ఎంతగానో పరిచయ నిమిత్తం సహకరించాడు. స్వార్థ వ్యాప్తికి సహకరించిన విధానం కనబడుతుంది. కాబట్టి ఈ రోజున మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈ రోజున దేవుడు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు నీతో సూటిగా చెప్తున్న ఒక మాట ఏంటంటే, నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు కూడా కాయులాగా జీవించాలి. నీవు కూడా కాయులాంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. నీవు కూడా నీకు గొప్ప గొప్ప పేరు, ఒక మంచి పేరు ఈ లోకంలో లేకపోయినా, కాయుకు ఏమంటే మంచి ఒక గొప్ప పేరు ఈ రోజుల్లో సినిమా హీరోస్ కి పేర్లు అందరికీ తెలుసు, గొప్ప గొప్ప రాజకీయ నాయకుల పేర్లు అందరికీ తెలుసు. కానీ ఆ రోజుల్లో గాయు పేరు ఎవరికి తెలియకపోయినా దేవుని జీవగ్రంథంలో గాయు పేరు రాయబడింది. ఆయన జీవగ్రంథంలో గాయు పేరు రాయబడింది. అంత మంచి ఆత్మీయత, అంతమంది ఆత్మీయతలు కలిగి ఉన్న గాయు జీవితం మనకు ఆదర్శం. ఈ గాయ జీవితం మనకేమి నేర్పిస్తుందండి? ఈ గాయ ఆత్మీయ జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము? సేవలో సహకారులుగా, దేవునికి వినయమైన వారిగా, దేవుని సేవలో పరిచారకులుగా, ఏమండి అంతేకాదు మంచి ఆత్మీయులుగా, మంచి దేవునికి మంచి బిడ్డలుగా జీవించాలని, మంచి ఆత్మీయులుగా ముందుకు నడవాలని, ఒక మంచి విశ్వాసిగా బ్రతకాలని, మంచి సాక్ష్యము కలిగి జీవించాలని ఈ యొక్క గాయు జీవితం, దెమెత్రియు జీవితం మనకు చూపిస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా ఆ గాయు జీవితాన్ని బట్టి మనం కోరి నేర్చుకొని, ప్రభువా గాయు కలిగిన ఆత్మీయత నాకు కావాలి, గాయు కలిగిన మంచి సాక్ష్యం నాకు కావాలి, గాయు కలిగిన ప్రార్థన జీవితం నాకు కావాలి, గాయు ఇతరుల బాధను, ఇతరుల యొక్క సమస్యను తన సమస్యగా భావించి ప్రార్థించి భారభరితమైన హృదయం నాకు కావాలి అని మనం ప్రభువును అడుగుదాం. అటువంటి గాయు జీవించిన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించి ప్రభువు కొరకు మంచి ప్రీతిమైన పాత్రలుగా, ఒక బలమైన యోధులుగా మనము తయారు చేయబడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో ఫలింపజేయుగాక. ఆమేన్. ఒకరించి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఎంతవరకు నాయన మీరు వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. అవును తండ్రి, అపోస్తలుడు యోహాను గారు చెప్తున్నారు, కానీ ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్తిల్లాలి. అవును తండ్రి, ఒక విశ్వాసవంతునిగా ఆత్మీయంగా వర్తిల్లాలని మాకు చదివించారు. అవును తండ్రి, ఈ రోజుల్లో చాలా మంది నాయన ఆయన మిమ్మల్ని అనుసరించక అయ్యా గాయలాంటి జీవితాన్ని ఆయన జీవించలేకపోతున్నారు ప్రభా. అయ్యా మాకైతే నాయన గాయలాంటి ఆత్మీయతను మాకు దయచేయండి ప్రభా. అయ్యా గాయలాంటి నాయన ఒక మంచి ఆయన నీ కొరకు ప్రయాసపడే ఒక ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. గాయలాంటి ప్రభా వినయం మాకు కావాలి ప్రభా. అయ్యా గాయలాంటి నాయన అయ్యా సేవా పరిచర్యకు మేము ముందుగా అయ్యా సహకరించాలి ప్రభా. గాయలాంటి వినయం మాకు కావాలి ప్రభా. అయ్యా వారిలో అధికారం కోరుతున్న దేవద్రోహి లాంటి వ్యక్తిత్వం మాకు వద్దు ప్రభా. అటువంటి మనస్సు మాకు వద్దు నాయన. అయ్యా దెమెత్రియలాగా నాయన మంచి సాక్ష్యము కలిగి జీవించాలి ప్రభా. అటువంటి మంచి సాక్ష్యము కలిగిన జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా సంఘంలోను సమాజంలోను మంచి సాక్ష్యము కలిగిన మేము జీవించడానికి సహాయం. గాయవలే అయ్యా మేము నీ వరకు వాడబడే వారికి ఉండడానికి సహాయం.
కాయవలే ఒక ఆత్మీయుడిగా మేము జీవించడానికి, ఆత్మీయులుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయాలి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, అట్టి దీవెన ఆశీర్వాదం, అట్టి ఆత్మీయత మాకు దయచేయాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.